టు ఆంధ్రప్రభ. నేను సాయి. బీఆర్ఎస్ నేత కేశవరావు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న ఆయనతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు మనకు అధికారికంగా సమాచారం అందుతుంది. అయితే గద్వాల్ విజయలక్ష్మి ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడే పార్టీ మారతారని చెప్పి జోరుగా చర్చ జరిగినప్పటికీ లేదు, కేవలం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలవడం జరిగింది, అంతకు మించి పార్టీ మారే అవకాశం లేదని చెప్పి విజయలక్ష్మి చెప్పారు. అయినప్పటికీ ఈరోజు కేకే కూడా కాంగ్రెస్ పెద్దలతో సమావేశం జరగటం తో మీడియా ఆయన్ని ప్రశ్నించగా ఏంటి మీరు పార్టీ మారుతున్నారని అడగగా ఒకసారి కేసీఆర్తో సంప్రదించి పార్టీ మారే నిర్ణయం చెప్తా అని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్కు దాదాపు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత పార్టీ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలు చూసుకునే వ్యక్తిగా, అంతేకాదు ఢిల్లీ పార్లమెంట్ నడిపించే వ్యక్తిగా, ఢిల్లీలో మన నేతలను ఢిల్లీ రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ ఇవన్నీ చేస్తూ పార్టీలో నెంబర్ 2 దాదాపుగా అనఫీషియల్గా నెంబర్ 2 పొజిషన్లో ఉన్న కేకే లాంటి వ్యక్తి పార్టీ మారటం అనేది బీఆర్ఎస్కు పెద్ద షాక్ అని చెప్తుంది. అయితే కేశవరావు గతంలో కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన కుమార్తెకు ఆయన మేయర్ ఇప్పించుకున్నారు. ఫస్ట్ టైం గెలిచినప్పటికీ ఆమెకు మేయర్ ఇవ్వడం ఆ టైంలో ఒక పెద్ద దుమారం చెలరేగిన ఆమె మేయర్గా కొనసాగుతున్నారు. మేయర్గా చేస్తున్న టైంలో విజయలక్ష్మిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఒక టైంలో అది చిన్నపిల్లల్ని కుక్కలు వెంటాడినప్పుడు కానీ, తర్వాత హైదరాబాద్కి భారీ వరదలు వచ్చిన టైంలో కానీ విజయలక్ష్మి కొన్ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చాంశమైనాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరికీ పెద్దపీట వేస్తూనే వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే అటు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకో రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కవిత అరెస్ట్తో కొంచెం కష్టాల్లో ఉందని చెప్పొచ్చు. ఈ టైంలో కేశవరావు లాంటి ఒక సీనియర్ వ్యక్తి హైదరాబాద్ మేయర్ పార్టీ మారటం అనేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కు తీరనిలోటనే చెప్పొచ్చు. మరి కేసీఆర్ ఏమన్నా కేశవరావుతో మాట్లాడి ఆపే ప్రయత్నం చేస్తారా, లేదంటే పార్టీ మారినా పర్లేదు అనే పరిస్థితులు ఉన్నాయనేది మనకి ఇంకా పూర్తిగా వివరాలు తెలియదు. కానీ మనకు అందుతో లేటెస్ట్ సమాచారం ప్రకారం విజయలక్ష్మి ఆల్రెడీ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహార ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటు వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా ఆల్రెడీ టాక్స్లో ఉన్నట్టు, సాయంత్రం సీఎం సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ గండవ కప్పుకోనట్టు మనకు వస్తున్న అఫీషియల్ సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మరి చూడాలి, ఒకవేళ కేశవరావు ఏమన్నా మనసు మార్చుకొని కష్టకాలంలో ఉన్నారు కేసీఆర్, ఈ టైంలో మనం పార్టీ మారకూడదు ఉందామని చెప్పి ఆయన ఉంటారా, లేకపోతే పార్టీ మారతారనేది మనకి ఇంకా తెలియదు. కానీ హైదరాబాద్ మేయర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు స్పష్టమవుతుంది. చూడాలి, ఈ పరిణామం మాత్రం ఖచ్చితంగా పార్టీని నమ్ముకొని ఉన్నా, లేకపోతే ఆల్రెడీ కొంచెం కవిత అరెస్ట్తో కానీ, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కానీ డీలా పడిపోయిన బీఆర్ఎస్ కేడర్కు ఇది మాత్రం పెద్ద షాక్ అనే